అప్పుల ఊబిలో చిక్కుకోవద్దు. భారతీయుడు ప్రతి ఒక్కడు గుర్తుపెట్టుకోవాల్సింది అదే. మనల్ని లాగడానికి ఇప్పుడు విదేశీ శక్తులు అనను గాని, మన దేశంలో ఉన్నటువంటి పారిశ్రామిక శక్తులు కూడా మనల్ని అప్పుల ఊబిలోకి లాగడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడు నీ దగ్గర డబ్బులుంటే కొనుక్కో. లేదు అత్యవసరమైతే అప్పుడు అప్పు తీసుకున్నావు అంటే అర్థం ఉంది. కానీ వాడు అప్పిస్తున్నాడు కదా అని చెప్పి కారు కొనుక్కోడు. అప్పిస్తున్నాడు కదా అని చెప్పేసి టూ వీలర్ కొనుక్కోడు. సరే నీ దగ్గర కెపాసిటీ ఎక్కువ ఉండి ఒకేసారి ఎందుకులే చెల్లించడం అని చెప్పేసి కిస్తీలు కడుతున్నావా? ఓకే. నో ప్రాబ్లమ్. అలా కాకుండా నీ దగ్గర 10,000 ఆదాయం ఉంటే దాంట్లో నువ్వు ఒక 1000, 2000 ఖర్చు పెట్టుకోగలిగుంటే కారు కొనుక్కుని, లేకపోతే గనక పెద్దది ఎక్కువ ఖర్చు అయ్యేటటువంటిది కొనుక్కుని, కిస్తీ కోసం అని చెప్పేసి 5,000 ఖర్చు పెట్టాల్సొస్తే నువ్వు అప్పుల పాలవుతావు, నెల నెలా మానసికంగా సంక్షోభం పడతావు. అది గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కడు అప్పులు ఇచ్చేటటువంటి వాడే. అమెజానోడు అప్పిస్తాడు. అలాగే ఇతర సంస్థలు కూడా అప్పులు ఇస్తున్నాయి. ఆన్‌లైన్‌లో మనం కొనుక్కునే సరుకులకు కూడా ఈఎంఐలు కట్టుకోండి అని చెప్తున్నారు. ఆల్రెడీ షాపులకు పోతే కూడా అట్లాగే మీకు అప్పుంది 6 నెలల్లో తీర్చొచ్చు, ఏడాదిలో తీర్చొచ్చు అని. దీంతో కొనేసుకుని ఆ తర్వాత కట్టడానికి నానా తిప్పలు పడి చివరికి మానసికంగా సంక్షోభంలో పడుతున్నారు. లేదంటే మందుకు బానిసలు అవుతున్నారు. టెన్షన్లు పెరిగిపోతున్నాయి, బీపీలు పెరిగిపోతున్నాయి, షుగర్లు పెరిగిపోతున్నాయి. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడంట ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు. ఎన్‌పీసీఐ ఏదైతే మనకి పేమెంట్స్ గేట్‌వే ఉందో యూపీఐలో పేమెంట్స్‌లోనట ఈఎంఐ ఫెసిలిటీ తీసుకురాబోతున్నట త్వరలో. దాని ప్రకారం క్యూఆర్ కోడ్ ట్రాన్సాక్షన్స్‌ని ఈఎంఐ కిందన, అంటే మనం ఏదైనా డబ్బులు ఓ సరుకు కొనేసిన తర్వాత ఇప్పటిదాకా మనం డబ్బులు పెట్టుకుని ఉండాలి. ఇప్పుడు అట్లా కాకుండా ఈఎంఐ కావాలా మీకు అని అడుగుతుందనమాట. ఈఎంఐ ఓకే అంటే నెలకెంత, లేకపోతే 3 నెలలకింత, ఇట్లా లెక్క చెప్పుకొస్తుంది. దాంతో మనం ఓకే అంటే అంత డబ్బులే పోతాయి. మిగతా డబ్బులు మన దగ్గర ఉంటాయి. కాకపోతే వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది. అంటే రూ. 10,000 వస్తువుకి 14,000, 15,000 లేదా 13,000, 12,000 చెల్లించాల్సి ఉంటుంది. ఇవన్నీ కలిపితే నీ చేతిలో 10,000 ఉన్నప్పుడు కొనుక్కోవాలి కానీ రూ. 12,000 నెల నెల కిస్తీలు కట్టుకుని చేయించుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా? అంటే ఓవరాల్‌గా అప్పుల పాలు చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. 20 నెలల ట్రాన్సాక్షన్స్ పెడతారట వీళ్ళు. ఏదైతే 250 నుంచి 300 మిలియన్ల యాక్టివ్ యూజర్స్ ఉన్నారు కాబట్టి ఎన్‌పీసీ ఈ దిశగా అడుగులు వేస్తోందట.